ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ పీపీపీ అనేది చాలా అద్భుతమైన విధానం అట. పీపీపీ మోడల్లో పేద విద్యార్థులకు నష్టం జరగదట. ఆ రోజు సమ్ % ఆఫ్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని పెడితే ఎంత రాద్ధాంతం చేశారు, ఎంత గొడవ చేశారు. ఇదే లోకేష్ గారు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో నేను వచ్చి మొత్తం అంతా గవర్నమెంట్ కింద తీసుకొస్తానని చెప్పలేదా? పవన్ కళ్యాణ్ గారు నేను హామీ ఇస్తున్నానని చెప్పలేదా? పేరు కన్వీనర్ కోటా. ట్యూషన్ ఫీజు 16,500. అది ఒక్కటి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇస్తుంది. అది ఒక్కటే. తర్వాత ఎన్ని ఫీజులు వేస్తున్నారండి? మీకు ఒకసారి అవన్నీ కూడా చెప్పాలి. ఒకసారి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తుందో మీకు ఒకసారి చెప్పాలి. ఒకసారి మాట్లాడదామా వాటి గురించి కూడా మనం. స్పెషల్ ఫీజ్, కాషన్ డిపాజిట్, ఇంటర్న్షిప్ ఫీజ్, లైబ్రరీ ఫీజ్, ల్యాబొరేటరీ ఫీజ్, స్పోర్ట్స్ ఫండ్, కల్చరల్ ఫండ్, యూనిఫామ్, అదర్ మెయింటెనెన్స్, హాస్టల్ కాషన్ డిపాజిట్, అకామిడేషన్ అంటే పోనీ ఎక్కడైనా ప్రైవేట్ అంటే ఓ మాదిరి, పోనీ గవర్నమెంట్లో మాట ఓ మాదిరి అని అనుకుంది. అకామిడేషన్ అండ్ ఫుడ్కి సంబంధించి ఎవ్రీ స్టూడెంట్ ఈ సపోజ్ టు పే. ఆ ఖర్చును బేర్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదివే వాళ్ళందరికీ కూడా విద్యా దీవెనతో పాటు వసతి దీవెనని పెట్టారు. 20,000 30,000 ఇవ్వడానికి. అది గవర్నమెంట్ ఇవ్వడం లేదు. మొన్న నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీట్ సంపాదించినటువంటి అమ్మాయి కాలేజీ జాయిన్ అవ్వడానికి వెళ్తే ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ పర్టికులర్ ఫీజులు ఎంత, వీటన్నిటికీ కూడా ట్యూషన్ ఫీజు అనేది ఎక్స్ట్రా. ఇందులో ఎన్ని ఎక్స్ట్రాలు ఉన్నాయి చూడండి. స్పెషల్ ఫీ, కాషన్ డిపాజిట్, ఇంటర్న్షిప్ ఫీ, లైబ్రరీ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్స్ ఫండ్, కల్చరల్ ఫండ్, యూనిఫామ్, అదర్ మెయింటెనెన్స్, హాస్టల్ కాషన్ డిపాజిట్, ఏసీ రూమ్ అయితే ఇంత, నాన్ ఏసీ అయితే ఇంత, మెస్ ఛార్జెస్ ఇంత. ఏ పేద విద్యార్థి ఇన్ని ఫీజులు కట్టగలడు? ఏ పేద విద్యార్థి ఇన్ని ఫీజులు కట్టగలడు? మీరు ఇచ్చేటటువంటి పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చేటటువంటి ఈ మెడికల్ కాలేజీల్లో ఏ పేద విద్యార్థి ఇన్ని ఫీజులు కట్టగలడు?